హాయ్ వెల్కమ్ ఫ్రెండ్స్ తెలుగు మిత్రులకు స్వాగతం. సో టుడే ఈజ్ ఎ గ్రేట్ డే. ఎందుకు గ్రేట్ డే అంటే మనం శత్రు దేశం మీదకి వెళ్ళి సక్సెస్ఫుల్గా యుద్ధం చేసి మినీ వార్ అనుకోండి, ఇది శాంపుల్ వారు కూడా కాదు, మినీ శాంపుల్ అంటే శాంపులే మెరిపించాం. శాంపుల్లోనే మనం అంటే ఏంటో మన తడాక చూపించాం. పాకిస్తాన్కే కాదు యావత్ ప్రపంచానికి చూపించాం మనం ఏంటో, మన సత్తా ఏంటో. ఇది మనందరం కూడా గర్వించదగిన విషయం. ఎందుకంటే మన టెరిటరీని, భారతదేశాన్ని, మన దేశాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవటం విషయంలో వెనకంజ వేసే ప్రసక్తి లేదు. తర్వాత అవసరమైతే యుద్ధమైనా చేస్తాము అని నిరూపించాం. సరే, ఇట్స్ ఓకే, దట్స్ ఆన్ వన్ సైడ్. అయితే ఏంటంటే మన అందరం కూడా ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్కి నిజంగా చేతులెత్తి నమస్కరించాలి. దే డిడ్ ఏ వండర్ఫుల్ జాబ్. ప్రాణాలని ఒడ్డి, అంతే కదా, ప్రాణాలని పణంగా పెట్టి వాళ్ళు యుద్ధం చేస్తారు. యుద్ధానికి బయలుదేరిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి వస్తారనేది గ్యారంటీ లేదు. వచ్చినా ప్రాపర్గా తిరిగి వస్తారో, ఇంజర్డ్ అయ్యే వస్తారో అది చెప్పలేం. దేర్ సాక్రిఫైసెస్ ఆర్ రియల్లీ గ్రేట్. గొప్ప సాక్రిఫైస్ వాళ్ళది మాత్రం. సో తర్వాత మార్కెట్లు ఏంటి ఈరోజు అంటే 900 to 1000 పాయింట్స్ పెరిగింది నిఫ్టీ ఈరోజు. అంటే సింగిల్ హైయెస్ట్ అండి. జస్ట్ ఎ మినిట్ అండి, చెమట్లు పట్టేస్తున్నాయి. చూడండి, సింగిల్ డే హైయెస్ట్ రైజ్ ఈరోజు. 2021 ఫిబ్రవరిలో ఒకసారి వచ్చింది. బట్ అబ్సల్యూట్ టర్మ్స్లో తీసుకుంటే, నెంబర్ ఆఫ్ పాయింట్స్ తీసుకుంటే 900+ పాయింట్స్ పెరగటం ఇదే ఫస్ట్. అప్పటికంటే కూడా అప్పుడు 900+ పాయింట్స్ పెరగలేదు. అప్పుడు నిఫ్టీ తక్కువగా ఉండేది, పర్సంటేజ్ వైజ్ ఎక్కువే అది. కానీ ఇది నెంబర్ ఆఫ్ పాయింట్స్ వైజ్ తీసుకుంటే ఇది ఎక్కువ. 4% ఆల్మోస్ట్ పెరిగింది నిఫ్టీ. అఫ్కోర్స్ బ్యాంక్ నిఫ్టీ కూడా దాదాపు. సెన్సెక్స్ 3000 పాయింట్స్ పెరిగింది. సో గ్రేట్ థింగ్. సో గ్రేట్ థింగ్స్ హ్యాపెన్ ఎట్ గ్రేట్ టైమ్స్. యుఫోరియా ఒక రకంగా ఏంటంటే సెలబ్రేషను. వీ హ్యావ్ సెలబ్రేటెడ్ త్రూ ది స్టాక్ మార్కెట్. మనం సాధించిన విజయానికి స్టాక్ మార్కెట్ ద్వారా మనం సెలబ్రేట్ చేసుకున్నాం. సో ఇట్స్ మంచికే కదా. షేర్ల ధరలు పెరిగాయి ఏమండి. తర్వాత స్పెషాలిటీ చూడండి, విక్స్ 15% తగ్గింది. 15% తగ్గి ఒక్క రోజులో 15% తగ్గి 18.23 రేంజ్కి వచ్చింది. 21, 22 దాకా వెళ్ళిందల్లా ఇప్పుడు 18కి వచ్చింది. ఇంకా తగ్గుతుందిలేండి రానున్న కాలంలో. తర్వాత అడ్వాన్స్ డిక్లైన్ రేషియో 10 షేర్లు పెరగ్గా 1 షేర్ తగ్గింది. 10:1 రేషియో ఆల్మోస్ట్. అంటే దాదాపు 10 షేర్లు పెరిగినాయి. చూడండి, దానికి తార్కాణంగా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ 4% పెరిగాయి. గ్రేట్. 4% నేను చూస్తున్నాను. ఒక్కొక్కటి 6%, 5%, 8%, 10% కనపడుతున్నాయి. అట్లా పెరిగినాయి. బౌన్స్డ్ బ్యాక్ విత్ వెంజియన్స్ అట్లా వచ్చినాయి. ఏ షేర్ చూసినా 5%, 6%, 4%, 8% అలా పెరిగాయి. మీ పోర్ట్ఫోలియోలో కూడా వచ్చి ఉంటాయి. అలా 2-3 రోజులు వస్తే కనీసం చూసుకోవడానికి బాగుంటుంది. అంతగా రాకపోయినా కొద్దిగా, ఫర్ ఎగ్జాంపుల్ 8% ఇవాళ పెరిగినవి రేపు 4%, 5% పెరిగితే ఎంతో ఆనందంగా ఉంటుంది చూడడానికి కదా. మీకు కూడా అలాగే ఉంటుంది కదా. చాలా రోజుల తర్వాత నేను ఈరోజు చూస్తే పోర్ట్ఫోలియోలో 8%, 10%, 7%, 6%, 5%, 4%, మరి 0.5%, 1% పెరిగినవి ఎక్కడ పెద్దగా కనిపించడం వల్ల అన్నీ హయ్యర్ సైజులోనే ఉన్నాయి. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. చూడముచ్చటగా ఉంది అనిపించింది. సో మీకు కూడా అలాగే అనిపించి ఉంటుంది కదా. నెక్స్ట్ ఏంటంటే
ఈ మార్కెట్ ఇంతగా దూసుకుపోవటానికి దోహదం చేసిన అంశాల్లో మొదటి ప్రభావం చేసే మొదటి అంశం ఏంటంటే మేజర్ ఫ్యాక్టరు వార్, అది సీజ్ ఫైర్. అలా కొట్టుకుంటూ పోతే ఇట్స్ ఓకే, కొట్టుకుంటూ పోతే ఏమవుతుందంటే భయాందోళనలు, ప్రజల్లో భయాందోళనలు, సైరన్ మోతలు. ఇప్పుడు మొన్న మధ్యన వాళ్ళు అక్కడి నుంచి ఒక బ్యాలిస్టిక్ మిసైల్ వేశారు, ఏది ఢిల్లీ మీదకి. అక్కడి నుంచి ఏమనుకుని వేశారో మరి తెలియదు, ఢిల్లీకి ఏకంగా బ్యాలిస్టిక్ మిసైల్ చాలా పెద్దది ఉంటుంది అది. అయితే సిర్సాని దారిలో హర్యానాలోనే దాన్ని ఇంటర్సెప్ట్ చేశారు, కూల్చేశారు, పడేశారు, అయిపోయింది. అఫ్కోర్స్ ఇక్కడ దాకా రానివ్వరు, 2-3 లేయర్లు ఉంటాయి. 2-3 లేయర్లలో ఎక్కడో చోట ఎవరొకరు లేపేస్తారు, ఢిల్లీ వరకు రానివ్వరు. కానీ రిస్క్ ఈజ్ రిస్క్ కదా, ఎందుకంటే మహానగరాల మీద కదా వస్తారు. అందులో వాళ్ళు ఏంటంటే కొంచెం విచక్షణారహితంగా ఉండే మనుషులు, కల్చరల్లీ వాళ్ళకి ఇవి ఉండవు, యుద్ధనీతి పాటించరు, పిచ్చోడి చేతిలో రాయిలాగా. ఇప్పుడు పెద్ద పెద్ద సిటీసు బాంబే, ఢిల్లీ, కోల్కతా, హైదరాబాదు, బెంగళూరు, ఇట్లా పెద్ద పెద్ద సిటీస్ మీద కాన్సన్ట్రేషన్ పెడతారు. వాళ్ళు సివిలియన్స్ మీద కూడా బాంబులు వేశారు కదా ఘోరంగా. డెస్పరేట్ అంతే, ఏం లేదు, డెస్పరేటు అయిపోయి పిచ్చోళ్ళలాగా పిచ్చెక్కినట్టు చేశారు. సర్లేండి, ఇట్స్ ఓకే, పిచ్చి కుదిర్చాం కదా ఆల్రెడీ గట్టిగా. మామూలుగా వాళ్ళ ఎయిర్ బేసెస్, మెయిన్ ఎయిర్ బేసెస్ అన్నీ లేపేశారు, మిలిటరీ బేసెస్. ఇంకా 2 రోజులు చేస్తుంటే ఇంకా ఏం మిగిలి ఉండేది కాదు, ఇర్రిపేరబుల్ లాస్. వాళ్ళకి IMF లోను డబ్బులు సరిపోయేవి కాదు, అంత మళ్ళీ రిపేర్, రీకన్స్ట్రక్షన్ అట్లా అయిపోయి ఉండేది. థ్యాంక్స్ టు అమెరికా, ట్రంప్ గారు మొత్తానికి ఇదంతా ముందుగానే ఊహించి ఆయన ఆపేశారు. ముందుగా ఊహించడానికి ఇంకో కారణం కూడా ఉండాలి ఖచ్చితంగా, ఎందుకంటే వాళ్ళు మా దగ్గర ఆటం బాంబు ఉంది అని అంటున్నారు కదా. ఈ ఆటం బాంబు ఉన్నది అన్నది కూడా కొద్దిగా ఇబ్బందే కదా, అందరికీ ఇబ్బంది. ఇప్పుడు న్యూక్లియర్ వార్ వచ్చిందంటే అది ఎవరికి మంచిది కాదు. వాళ్ళు వేస్తే మనం ఊరుకోం, ఖాళీగా కూర్చోం కదా, మనం వేస్తాం. అప్పుడేంటి పరిస్థితి, ఏం మిగలదు. చాలా అది ఊహించడమే కష్టం. అది అలాంటివి మన లైఫ్ టైంలో మన బ్రతికుండగా అలాంటివి రాకూడదు అని భగవంతుని ప్రార్థిద్దాం. ఏం లేదు, ఏం మిగలదు, పోయి అసలు అడ్రస్ లేకుండా పోతుంది. సో న్యూక్లియర్ వారు కొన్నటువంటి ప్రమాదం అది. ఎందుకంటే పిచ్చోడి చేతిలో రాయిలాగా వాడు అలాంటి పని ఏదో చేస్తాడని ఆ అనుమానం అమెరికాకు కూడా ఉంది. ఫస్ట్ వాడే రిలీజ్ చేస్తాడు కదా, మనం చెయ్యం. అది అనుమానం వచ్చి అది కూడా ఒక రీజను. మొత్తానికి ట్రంప్ గారు ఆపించేశారు యుద్ధాన్ని, సీజ్ ఫైర్ మళ్ళీ వాళ్ళు ఏదో. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్ వెల్ అండి. సో దాన్ని మనం స్టాక్ మార్కెట్లో సెలబ్రేట్ చేసుకున్నాం ఈరోజు. 900 పాయింట్లు పైగా మార్కెట్ని పెంచి వీ సెలబ్రేటెడ్ రియలీ గ్రేట్ డే ఆఫ్ గ్రేట్ సెలబ్రేషన్ టుడే. సో రెండో ఫ్యాక్టర్ ఏంటంటే చైనాను అమెరికాను ఒక 90 డేస్కి పోస్ట్పోన్ చేసుకున్నారండి. టారిఫ్ విధింపులు, ఇవి ఉన్నాయి కదా, పెంచిన టారిఫ్ రేట్లు, అవన్నీ వాటిని ఒక 3 నెలల పాటు మొరటేరియం, 3 నెలల పాటు వీళ్ళు ఆగుతున్నారు, ఇంప్లిమెంట్ చేయటంలా, అమలు చేయటం లేదు. అదొక ప్లస్ పాయింట్. మూడో ప్లస్ పాయింట్ ఏంటంటే మాన్సూను చెప్పాలంటే నార్మల్గా ఉంటుంది, బాగుంటుంది అని చెప్పి వాతావరణ శాఖ చెప్పింది. వాతావరణ శాఖ చెప్పడం ఎంత విశేషం అంటే ఇక్కడ వేసవికాలం ఈ టైంలో ఏప్రిల్ మేలో కూడా వర్షాలు పడ్డాయి, సౌత్లో కూడా పడుతున్నాయి, అడపా తడప మధ్యలో గట్టి వానలు పడుతున్నాయి, మామూలుగా కాదు గట్టిగా పడ్డాయి. అది ఒక రకమైనటువంటి సూచకమే. ఎండ తీవ్రత ఉండదు అంటే ఉండకపోవటం ఏం లేదు, ఎండ తీవ్రత
సౌత్లో పెద్దగా ఉండకపోవచ్చేమో కానీ నార్త్లో ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎండాకాలం మే, జూన్, జూలై కూడా భయంకరంగా ఉంటుంది. లక్కీగా జూలైలో వర్షాలు వస్తే కొద్దిగా వస్తాయి లాస్ట్లో, రాకపోతే మాత్రం ఘోరమే, వస్తే కొంచెం రిలీఫ్ ఉంటుంది, అంతే తేడా. సో నెక్స్ట్ మాన్సూన్ బాగుండటం వల్ల ఏమవుతుందంటే మనది బేసిక్గా అగ్రికల్చర్ బేస్డే కదా, ఇప్పుడు కొద్దిగా ఇండస్ట్రియలైజ్డ్ అయిందనుకోండి. సో ఈ అగ్రికల్చరు మనకి మంచి మాన్సూన్ రావటం వల్ల బాగుంటుంది. రూరల్ ఏరియాల్లో గ్రోత్ వస్తుంది, ప్రోగ్రెస్ వస్తుంది. దాని తాలూకు ఇంపాక్ట్ ఏంటంటే ఈ ఎఫ్ఎంసీజీ ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది. తర్వాత ఎఫ్ఎంసీజీ కంపెనీలకి, అలాగే ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ముఖ్యంగా 2 వీలర్స్కి బాగుంటుంది. సో ఈ అడ్వాంటేజ్ ఎందుకంటే అగ్రికల్చర్ గ్రోత్ లీడ్స్ టు ఇండస్ట్రియల్ గ్రోత్. ఎందుకంటే అగ్రికల్చర్ గ్రోత్ వల్ల ఏంటంటే వాళ్ళ దగ్గర రూరల్ డిమాండ్ పెరుగుతుంది. వాళ్ళ చేతికి డబ్బులు వస్తాయి కాబట్టి పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది, డిమాండ్ పెరుగుతుంది వస్తు సేవలకి. ఎప్పుడైతే డిమాండ్ పెరుగుతుందో మన ఇండస్ట్రియల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎక్కువ కన్జ్యూమ్ అవుతాయి, ఎక్కువ అమ్ముడవుతాయి కదా. సో ఎకనామిక్ యాక్టివిటీ మల్టిప్లై అవుతుంది, బాగుంటుంది. సో ఇట్లా రూరల్ ఇండియా స్టోరీ బాగుంటే పాన్ ఇండియా స్టోరీ కూడా బాగుండే అవకాశం ఉంది. అదనమాట, ఇట్ కాంట్రిబ్యూట్స్ బ్యాక్. తర్వాత గవర్నమెంట్కి ట్యాక్సెస్ కూడా ఎక్కువ వస్తాయి. అగ్రికల్చర్ నుంచి రావు, బట్ ఇన్సిడెంటల్గా అదర్వైజ్ వస్తాయి. చూడండి, రీసెంట్గా జిఎస్టీ కలెక్షన్స్ మీరు చదివే ఉంటారు. జిఎస్టీ కలెక్షన్స్ 2 లక్షల కోట్లు దాటిపోయినాయి. ఇవి ఈ ఇండైరెక్ట్ ట్యాక్సెస్, ముఖ్యంగా జిఎస్టీ తీసుకోండి. అరుణ్ జైట్లీ గారు ఇంట్రడ్యూస్ చేశారు కదా జిఎస్టీని. అప్పుడు ఆ టైంలో అరౌండ్ దట్ టైం 70,000, 80,000 అలా లక్ష కోట్లకు కూడా వచ్చింది. జిఎస్టీ కలెక్షన్స్ మాపుడప్ 1 lakh crores అని చాలా బాగా దానికి ఇది ఇచ్చారు, సెలబ్రేట్ చేసుకున్నారు. అట్లాంటిది ఇప్పుడు 1,00,000 కోట్ల 2 లక్షల కోట్లు అయింది, డబుల్ అయింది, హార్డ్లీ 10 years. థ్యాంక్స్ టు యూపీఐ పేమెంట్స్ వల్ల ఏంటంటే ప్రతిదీ పేమెంటు అకౌంట్ ఫర్ అవుతున్నది, చాలా వరకు అవుతున్నది. ఇంతకుముందు అయితే అంతా క్యాష్లో జరిగేది డీలింగు. క్యాష్లో జరిగేటప్పుడు తెలియదు కదా. ఇప్పుడైతే కొంత వస్తున్నది, బ్యాంక్స్ దగ్గరికి కూడా డబ్బులు వస్తున్నాయి యూపీఐ సిస్టమ్ వల్ల. గూగుల్ పేలు, ఫోన్పేలు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటి వల్ల పేటిఎంలు, దే ఆల్సో కాంట్రిబ్యూటెడ్ ఎ లాట్ టు ది ఇండియన్ ఎకానమీ. సో ఇప్పుడు మరి రూరల్ డిమాండ్ పెరుగుతుంది అంటే ఎందులో వస్తుంది? ఎఫ్ఎంసీజీ, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్. ఎఫ్ఎంసీజీ కంపెనీలకి వాటి వస్తువులకి గూడ్స్కి, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్కి డిమాండ్ వస్తుంది. వైట్ గూడ్స్ కూడా వస్తుంది అనుకోండి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజుల్లో ఏంటండి, కంఫర్ట్స్ విషయంలో కాంప్రమైజ్ అవ్వటం లేదు. ఎందుకు అవ్వటం లేదు? బికాజ్ దే హ్యావ్ మనీ, పీపుల్ హ్యావ్ మనీ. డబ్బులు ఉన్నవాడు ఎందుకు కాంప్రమైజ్ అవుతాడు? ఎయిర్ కూలర్సు, ఎయిర్ కండిషనర్సు, లేకపోతే రెఫ్రిజిరేటర్సు, లేకపోతే వాషింగ్ మెషిన్స్, ఇట్లాంటి గూడ్స్కి కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అంటాం వీటిని. ఇట్లాంటి కన్జ్యూమర్ డ్యూరబుల్స్కి కూడా బోల్డ్ అంత డిమాండ్ పెరుగుతుంది. అసలే ఇండియా పాపులస్ కంట్రీ, గొప్ప పాపులేషను కదా, పాపులస్ కంట్రీ కదా. ఇక్కడ వస్తువులకి డిమాండ్ పెరగటం అంటే ఏంటంటే ఇట్ ఈస్ పాయిజ్డ్ ఫర్ గుడ్ ఎకనామిక్ గ్రోత్. సో వీటిలో తీసుకుంటే 2 వీలర్ ఇండస్ట్రీ కూడా బాగుంటుంది. 2 వీలర్ ఇండస్ట్రీస్లో చూడండి ఒకసారి. 2 వీలర్ ఇండస్ట్రీస్లో లీడర్స్లో తీసుకుంటే బజాజ్ ఆటో, హీరో మోటో కార్పు, టీవీఎస్ ఇంకా ఉన్నారు. వీళ్ళని తీసుకుంటే బజాజ్, హీరో మోటో, తర్వాత టీవీఎస్ మోటార్స్, దీస్ ఆర్ డూయింగ్ వెరీ వెల్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్ ఇవి. కాబట్టి పైగా వీటి ధరలు కూడా పెద్దగా లేవు.
పెరగల. ఎందుకని పెరగలేదండి అంటే చాలా కాలంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీ రిసెషన్లో ఉంది. చూడండి టాటా మోటార్స్ మరి 600 లెవెల్కి వచ్చింది. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందో చూడండి. మోర్ దాన్ హాఫ్ తగ్గిందండి అది టాటా మోటార్స్. కోర్స్ ఆ సెగ్మెంట్ వేరనుకోండి, హెవీ వెహికల్స్ తర్వాత 4 వీలరు ఆ సెగ్మెంట్కి సంబంధించింది అది. బట్ ఇవి తీసుకున్నట్లయితే 2 వీలర్స్కి సంబంధించి ఇవి దీస్ ఆర్ లైక్లీ టు ఫేర్ బెటర్. ఇప్పటికీ తక్కువగానే ఉన్నాయి. కొంచెం మార్కెట్ చూడాలి. అంటే కొనేసుకోండి ఇప్పుడు ఇంకా మళ్ళీ దొరకవని చెప్పడం నా ఉద్దేశం కాదు. వార్ సిచ్యువేషన్ కూడా మనం అసెస్ చేయాలి. మరి సీజ్ ఫైర్ అన్నారు, సీజ్ ఫైర్ వాళ్ళు పాటిస్తారా? మనం పాటిస్తాం. వైల్ వీఆర్ బీయింగ్ అలర్ట్, మనం అలర్ట్గా ఉంటూ కూడా వాళ్ళు సీజ్ ఫైర్ ఉల్లంఘిస్తున్నారా లేదా అనేది కూడా వాచ్ చేస్తాము. వాళ్ళు ఉల్లంఘిస్తే అప్పుడేంటి పరిస్థితి? లేకపోతే ఇన్ఫిల్ట్రేషను, అదొక బెడద. ఇన్ఫిల్ట్రేషను జనాల్ని ఈ గుస్పైటీలు మొత్తం లోపలికి చొచ్చుకుపోయి వచ్చేస్తున్నారు కదా, ఎక్స్ట్రీమిస్టులు, జిహాదీలు. సో అట్లాంటివి జరిగి అన్కంట్రోలబుల్ అట్లాంటి సిచ్యువేషన్ వస్తే మళ్ళీ భారతదేశం రిటాలియేషన్కి దిగొచ్చు. మళ్ళీ సైన్యాన్ని వేసుకుని, ఎందుకంటే ఆల్రెడీ రెడీ వార్ ప్రిపరేషన్లోనే ఉన్నాం కదా. రెడీ 1 2 3 గో అన్నారనుకోండి మోదీ గారు మళ్ళీ మామూలు. అందుకని కొంచెం చూడాలి. అప్పుడే సిచ్యువేషన్ ఈజ్ స్టిల్ ఫ్లూయిడ్, క్రిస్టలైజ్ కాలేదు. యూ కెనాట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అండి. వీ హ్యావ్ టు బీ స్టిల్ అలర్ట్. అందువలన ఏమిటంటే మనం అర్థం చేసుకోవాల్సింది, while watching the market we should watch stocks which are fundamentally strong and which are likely to go up. పెరగటానికి అవకాశం ఉన్నటువంటి కంపెనీలు ఏమేమి ఉన్నాయో చూసుకొని మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే వార్ దాదాపు ముగిసినట్లే కదా, ఫర్ ది టైం బీయింగ్ ముగిసినట్లే. కాబట్టి తర్వాత ఇంకొకటి ఏంటంటే న్యూస్, క్వార్టర్లీ రిజల్ట్స్ ఈసారి బాగున్నాయట. ఓవరాల్గా క్వార్టర్లీ రిజల్ట్స్ బాగున్నాయట కంపెనీలవి. అంటే ఇట్స్ ఎ వెరీ వెరీ గుడ్ న్యూస్, ఈక్వల్లీ బిగ్ న్యూస్. సో క్వార్టర్లీ రిజల్ట్స్ కంపెనీలకు బాగున్నాయంటే అర్థం ఏంటంటే గ్రోత్, పీపుల్ స్టార్ట్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేస్తాయి. సో షేర్ ప్రైసెస్ విల్ గో అప్ కదా. అది లెట్ us లుక్ ఫార్వర్డ్ టు గుడ్ టైమ్స్ అహెడ్. ఆల్రెడీ 25,000కి వచ్చేసాం కదా. నెక్స్ట్ లెవెల్ 26,200 ఉంది కదా, అదేదో అది ఆ లెవెల్ చూసుకోవాలి. ఆ తర్వాత ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, వండర్ఫుల్. ఓకే అండి, ఆల్ ద బెస్ట్. సో సీ యూ అగైన్ టుమారో.